కొలెస్ట్రాల్ అనేది వ్యాక్సీ ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్ అనమాట. ఇది మన బాడీలో అన్ని సెల్స్ లో ప్రెసెంట్ ఉంటుందన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకంటే ఇది సెల్స్ ని బిల్డ్ చేస్తుంది, వైటమిన్స్ ని, హార్మోన్స్ ని, మన డైజెస్టివ్ సిస్టమ్ లో యూజ్ అయ్యే సబ్స్టెన్సెస్ ని కూడా ఇది తయారు చేస్తుంది అనమాట. సో మన లివర్ ఈ కొలెస్ట్రాల్ ని ఫామ్ చేస్తుంది మన బాడీకి ఎంత కావాలో అంత. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే మనకుండే అన్హెల్తీ లైఫ్ స్టైల్, కంటిన్యూ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల నార్మల్ కన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేయాల్సి వస్తుంది అనమాట లివర్. దాని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడం తోటి ఆ కొలెస్ట్రాల్ అదర్ సబ్స్టెన్సెస్ తోటి ఫామ్ అయ్యి బ్లడ్ వెజల్స్ లో బ్లాకేజ్ లాగా తయారవుతుంది అనమాట. దీని వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 రీజన్ అండ్ కామన్ రీజన్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడానికి రీజన్ ఏమంటే అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట. అన్హెల్తీ లైఫ్ స్టైల్ కిందకి ఏమొస్తాయంటే అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం అనేది కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ చేయడంలో ఇవి చాలా రోల్ ప్లే చేస్తాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ ఒక్క దాంట్లో మీరు సెట్ అవుతున్నా మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు. అందుకనే మీరు కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకొని కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. దాన్ని బట్టి మీరు దాని లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి రివర్స్ చేసుకోవచ్చు. మీరు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంది, లేదంటే మీరు కొలెస్ట్రాల్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే DM చేయండి. సో దట్ మీరు హెల్తీగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఎలా చేసుకోవచ్చు నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.